లిక్కర్ స్కామ్ కేసులో A49 అనిల్ చోక్రాకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో షెల్ కంపెనీల ఏర్పాటు, మనీ లాండరింగ్ లో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు. ఈ కేసులో A1 రాజ్ కసిరెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారా అనిల్ చోక్రా మనీ రూటింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. మరోవైపు అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు నమోదు చేశారు. A1 రాజ్ కసిరెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డితో చేతులు కలిపి మనీ లాండరింగ్ కు పాల్పడడంతో పాటు పలు డిస్టిలరీస్ కు షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించడం, 25 షెల్ కంపెనీలను అనిల్ చోక్రా స్థాపించి లిక్కర్ విక్రయాల ద్వారా వచ్చిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వందలాది బ్యాంక్ అకౌంట్లు, 11 ఫోన్ నెంబర్లు అనిల్ చోక్రా ఉపయోగించాడని, నకిలీ వే బిల్లులు సృష్టించడం, ఫేక్ GST బిల్లులు సృష్టించినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లో అనిల్ చోక్రా రిమాండ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్ మద్యం కుంభకోణం కేసులో ఆ నల్లధనాన్ని, అవినీతి రూపంలో అడ్డగోలుగా దోచుకున్న నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు ముంబైకి చెందిన వ్యక్తిని అనిల్ చోక్రాని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇంకా ఏసీబీ కోర్టు ఆధారపరచగా ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో పలు అంశాలు ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా A1 గా ఉన్న రాజ్ కేశరెడ్డి, అదేవిధంగా A7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి, వీరిద్దరు కూడా ఆ ఇతనితో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ఒప్పందం విధించుకున్నారు. ఇందుకోసం కొంత మొత్తంలో ఆయనకు అప్పచెప్పేందుకు కూడా అంగీకారం కూడింది. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం 25 షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ డబ్బులన్నీ దాదాపు 75 కోట్ల రూపాయలు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా మార్చి మొత్తం బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చి మొత్తం వీరికి అప్పగించినట్టుగా నిర్ధారించారు. ఇందుకోసం దాదాపు 11 సెల్ ఫోన్లు, అంటే ఒకరితో సంబంధం లేకుండా 11 సెల్ ఫోన్ నెంబర్లను అనిల్ చోక్రా వినియోగించినట్టు కూడా చిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో నిర్ధారించారు. వీటికి సంబంధించి అన్ని రకాల ఆదాయాలు కూడా సేకరించామని, అదేవిధంగా ఫేక్ GST బిల్లులు కావచ్చు, షెల్ కంపెనీ ద్వారా మనీ పంపించడంలో ఇతను ఆర్జీరెడ్డి గతంలో 2 సార్లు ఈ డబ్బులు వ్యవహారానికి సంబంధించి ఆర్థికపరమైన నేరస్తులుగా 2 సార్లు కేసులు నమోదు చేసి అరెస్టు కూడా అయ్యారు. ఇప్పుడు అదే అతని బ్యాక్గ్రౌండ్ లో అతని రిపోర్ట్ చూసిన తర్వాత ఈ మద్య కుంభకోణంలో నిలిచిగా A1 గా ఉన్న కేసులు రాజశేఖర రెడ్డి అతను సంప్రదించడం, తద్వారా ఈ డబ్బుల్ని వైట్ మనీగా మార్చుకున్నట్టు కూడా తమ దర్యాప్తులో తేలిందని, దీనికి సంబంధించి చాలా మంది పాత్రలు ఉన్నట్టు కూడా నిర్ధారించారు. వాటి గురించి మరిన్ని ఆధారాలు త్వరలో సమర్పిస్తామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఇంకా ఇతనితో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. నిన్న ముంబైలో అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అతని సిట్ కార్యాలయం కూడా విచారిస్తారు. స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు ఇంకా ఈ మనీ లాండరింగ్ సంబంధించి షెల్ కంపెనీ ద్వారా ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా వాటిని పంపిణీ చేశారు, ఏ విధంగా ఎక్కడ తరలించారనే అంశాలపై కూడా మనకి సమాచారం సేకరించడం కూడా తెలుస్తా ఉంది. త్వరలోనే మరికొంతమందిని ఇట్లా ఎవరైతే బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చారో అటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా చిట్ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద కీలక నిందితులు ఈ రోజు అరెస్ట్ చేయడం, తద్వారా ఈ మనీ లాండరింగ్ సంబంధించి షెల్ కంపెనీకి సంబంధించి ఆ కీలక సమాచారం సేకరించిన నేపథ్యంలో ఈ ఇతర మధ్య కోణంలో కీలకంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఇట్లా ఎవరైతే డబ్బులు మార్పిడి జరిగిందో వారందరూ త్వరలో అరెస్ట్ చేస్తామని చిట్ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.